మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. నీ పట్ల దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. నువ్వు దేవుని కార్యాన్ని చూడబోతున్నావు. నీ వేదన దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వుంచబోతున్నాడు ఆయన. నీ పెదవులు ప్రహర్షించబోతున్నాయి. సంతోషముతో నీ పెదవులను నింపబోతున్నాడు ఆయన. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మనం ఆ అధ్యాయంలో చూస్తాము. 20వ వచనం చదివితే ఒకసారి, యథార్థవంతులను త్రోసివేయుడు, దుష్కార్యములు చేయువాన్నేమోను నిలువనివ్వడు అన్నాడు. నిలువబెట్టడు. యథార్థవంతులను ఆయన త్రోసివేసేవాడు కాదు. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థముగా ఉంటే, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నీ ఉంటే, దేవుడు నిన్ను త్రోసివేయుడు. దేవుడు నిన్ను దాటిపోడు. దుష్టుడైతే, దుష్కార్యాలు చేయవారైతే వారు నిలవలేరు, కానీ వారు కూలిపోతారు, వారు తొలగిపోతారు. కానీ యథార్థవంతులు మాత్రం ఆయన నిలబెడతాడు. త్రోసివేసేవాడు కాదు అని చూస్తున్నాడు. 21వ వచనం అంటాడు, నిన్ను పగబట్టు వారు అవమానభరితులవుతారు, దుష్టుల గుడారము ఇక నిలవకపోవునంట. దుష్టుల గుడారం ఏముంటుందట? నిలవదు. ఇంకా దుష్టుల గుడారము నిలవదు, కానీ నీతిమంతుని గుడారం నిలుస్తుంది. నీతిమంతుని గుడారములో రక్షణ గుర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడతాయి. నీతిమంతుని గుడారపు మేకులు దేవుడు దూరముగా నాటుతాడు. దేవుడు నీతిమంతుని గుడారం యొక్క తాళ్లను సాగజేస్తాడు. దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. నీ గుడారాన్ని ఆయన దీవిస్తాడు. నీ గుడారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ గుడారం కింద ఉన్నావు? నీ గుడారం ఏంటి? నీ గుడారం ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. మనం పరిశీలన చేసేప్పుడేనా, మనం నివాసం చేసే ఇల్లు ఒక గుడారం, మన దేహమే ఒక గుడారం, దేవుని మందిరం ఒక గుడారం, పరలోక రాజ్యం ఒక గుడారం. నేను మరొక మాట మీకు చెప్పాలంటే, నీ వ్యాపారమే నీ గుడారం, నీ ఉద్యోగమే నీ గుడారం. నీ గుడారపు మేకులు దూరముగా నాటగలిగిన వాడు ఆయన. నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు ఆయన. నీ గుడారము తొలగిపోదు. భక్తిహీనుని గుడారం, దుష్టుల గుడారం నిలవదు, కానీ నీతిమంతుల గుడారాన్ని, యథార్థవంతుల గుడారాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఆ గుడారాన్ని దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడు. ఆ గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడతాయి. దేవుడు నీ గుడారమును దీవెనకరంగా మారుస్తాడు. ఆయన దీవించగా దాన్ని మార్చగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆయన కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయగలిగిన వారు ఎవరు లేరు. నీ పట్ల దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ గుడారాన్ని ఆశీర్వదించి, నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించి, నీ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదించి, నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించి, ఇదిగో నీ పట్ల దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. నీ గుడారం స్థిరంగా ఉంటే నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. నీ గుడారములో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడుతుంటే నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీకు సహాయము చేస్తాడు, ఎంతగానో నీకు కృప చూపుతాడు. 37వ కీర్తన 7వ వచనం చదవండి ఒకసారి. 37వ కీర్తన 7వ వచన భాగాన్ని చదువుదాం.
యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడొద్దు. దురాలోచనలు నేర్చుకొని వారిని చూచి వ్యసనపడొద్దు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడొద్దు. అది కీడుకే కారణం అన్నాడు. అది కీడుకే కారణం. వ్యసనపడొద్దు, కోపము మానుము అని అంటున్నాడు. ఆగ్రహాన్ని విడిచిపెట్టు, కోపాన్ని విడిచిపెట్టు, వ్యసనాన్ని విడిచిపెట్టు. వాటిని విడిచిపెడితే నీకు మేలు కలుగుతుంది. ఒకవేళ విడవకపోతే ఏం జరిగిద్దంట? అది కీడుకే కారణం, కానీ మేలుకు మాత్రం కారణం కాదు. అది కీడే అని చెప్తున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నిన్ను ఆశీర్వదించి నీ పట్ల ప్రభు గొప్ప కార్యము చేసి నీ గుడారపు మేకులు దేవుడు దూరముగా నాటి నీ మేకులు ఆయన దిగగొట్టి ఇంకెవ్వడు కూడా కదిలించకుండా, స్తోత్రం హల్లెలూయా, ఆయన మేకులు దిగగొట్టాడునంటే నీ గుడారాన్ని ఎవ్వడు కూడా కదిలించలేడు. నీ వ్యాపారపు గుడారాన్ని, నీ ఉద్యోగపు గుడారాన్ని, నీ వ్యవసాయపు గుడారాన్ని ఎవ్వడు కూడా కదిలించలేడు. నీ జీవనోపాధి ఏదో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. గొప్ప కార్యం ప్రభు నీ పట్ల జరిగిస్తాడు. స్తోత్రం హల్లెలూయా. ప్రభు నీకు మేలు చేస్తాడు. కనుక అందుకొరకే 7వ వచనంలో ఏమన్నాడు? మొదటిగా యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుండు. ఆయన తట్టు తిరుగు, దేవుని కొరకు కనిపెట్టుకొనుండు. దేవుడే నీకు న్యాయం చేస్తాడు. మనుషుల వైపు చూడొద్దు, మనుషులు తట్టు తిరగొద్దు, వాళ్ళని చూసి వ్యసనపడొద్దు, కోపపడొద్దు, ఆగ్రహం తెచ్చుకోవద్దు. నువ్వు దేవుని తట్టు చూడు. అందుకే ఇర్మియాతో అంటాడు, నువ్వు జనముల తట్టు కాదు, మనుషుల తట్టు కాదు, నీవు నా తట్టు తిరుగు. నీవు నా తట్టు తిరిగితే ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను మారుస్తానంటాడు. స్తోత్రం హల్లెలూయా. ఇత్తడి ప్రాకారముగా చేస్తాను, ఇంకెవడు పడగొట్ట జాలడిక. నేనే నిన్ను నిర్మిస్తా, నేనే నిన్ను కడతాను అని చెప్తున్నాడు. కనుక దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన తట్టు తిరగాలి, ఆయన వైపు తిరగాలి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములనై ఉన్నవి. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తాం? అది బలిపీఠం నుండి అది దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒక స్వరం వినబడుతుంది, నీ తీర్పులు సత్యము న్యాయములు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ తీర్పులు సత్యమైనవయ్యా, న్యాయమైనవయ్యా అని చెప్పి ఎంతగానో బలిపీఠం చెప్తా ఉందంట. దేవునికి స్తోత్రం. దేవుని తీర్పులు న్యాయమైనవి, అవి సత్యములు. కనుక దేవుని యొక్క తీర్పుకు లోబడాలి, దేవుని తీర్పుకు లోబడాలి. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఎంతగానో ఆయన కృప చూపుతాడు అని చెప్పి దేవుని వాక్యములో నుండి మనం ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగినవాడు, అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. ఎంతగానో ఆయన నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కీర్తనకాడు అంటాడు, ఆ 115వ కీర్తన 3వ వచనం అంటాడు, 115వ కీర్తన 3వ వచనం, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా
సమస్తమును ఆయనే చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని జనులతో సాక్ష్యం ఇస్తున్నాడు, అన్ని జనులతో మాట్లాడుతున్నాడు. దావీదు చెప్తున్నాడు, ఇదిగో నా దేవుడు ఆకాశమందున్నాడు, నా దేవుడు ఆకాశమందున్నాడు. ఆయనకి ఇచ్చవచ్చినట్లుగా ఆయన సమస్తమును ఆయనే చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇచ్చవచ్చినట్లుగా చేస్తున్నాడు, ఆయనకి ఇష్టమైనట్లుగా చేస్తున్నాడు. ఆయన ఇష్టం. ఏమండి, దావీదుకి కొన్ని శ్రమలు రాగానే, కొన్ని కష్టాలు రాగానే అన్ని జనులు వచ్చి నీ దేవుడు ఏమాయను అన్నాడు. 42వ కీర్తన 2వ వచనంలో చదివితే నీ దేవుడు ఏమాయను అని అంటే ఎంతగానో ఏడ్చాడు. నిజమే, నా దేవుడు ఏమయ్యాడు, ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు అని ఎంతో కృంగిపోయాడు. కానీ 115వ కీర్తనలో అదే అన్ని జనులు అడుగుతున్నారు, నీ దేవుడు ఏమాయనని. కానీ ఇప్పుడు చెప్తున్నాడు ధైర్యంగా, నా దేవుడు ఆకాశమందున్నాడు. హల్లెలూయా. నా దేవుడు ఆకాశమందున్నాడు. ఆయనకి ఇచ్చవచ్చినట్లుగా సమస్తాన్ని ఆయన చేస్తాడు. ఆయన ఇష్టం. ఎవరిని కట్టాలంటే వాడిని కడతాడు, ఎవరిని పడద్రోయాలంటే వాడిని పడద్రోయ, నాటాలంటే నాటుతాడు, పెళ్ళగించాలంటే పెళ్ళగిస్తాడు, ఉంచాలంటే ఉంచుతాడు, తీసుకోవాలంటే తీసుకుంటాడు. స్తోత్రం. మనకంటే ఘనులైన వారు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు, అందచందలు, ఆస్తిపాస్తులు కలిగిన వారు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయితే వారికంటే మనం భక్తిపరులం అని కాదు. వాళ్ళనేమో రమ్మన్నాడు, మనల్ని ఉండమన్నాడు. ఆయన ఇష్టం. యేసు రక్తమే. స్తోత్రం. ఆయన ఇష్టం అండి. వాళ్ళని రమ్మన్నాడు, అందుకే వెళ్ళిపోయారు. మనల్ని ఉండమన్నాడు, అందుకే మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఉండమన్నాడు? ఈ సంవత్సరం ఫలిస్తామేమోనని, ఈ సంవత్సరం ఫలిస్తామేమోనని. ఒకవేళ పోయిన సంవత్సరం ఫలిస్తే ఈ సంవత్సరం అంతకంటే మరి ఎక్కువగా ఫలిస్తామేమోనని మనను ప్రభు ఉండనిచ్చాడు. ఇంత గొప్ప కార్యం ప్రభు మన పట్ల చేశారు. కనుక అందుకే కీర్తన అక్కడ ఏమంటే ఆయన ఇష్టం. సమస్తమును జరిగించేవాడు ఆయన. ఆయన ఏది చేయాలనుకుంటాడో అది చేస్తాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు యోబు భక్తుడు కూడా దేవుని వైపు చూస్తున్నాడు. ఆయన వైపు చూస్తే ఆయన అద్భుతమైన కార్యం చేస్తాడు, ఆయన గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. బిల్దద్ అంటున్నాడు, నీ నోటి నిండా ఇంకా నవ్వు కలుగు చేస్తాడు. ఆయన ధైర్యపరుస్తున్నాడు. నీ నోటి నిండా ఇంకా నవ్వు కలుగు చేస్తాడు. ఆయన తట్టు చూడు, ఆయన వైపు చూడు, కృంగిపోవద్దు. ఒకవేళ ఏదైనా సరే భక్తిహీనత ఉంటే, ఏదైనా సరే దుర్మార్గత ఉంటే, ఒకవేళ దుష్టత్వం ఉంటే వాటిని తీసివేయి. ఆయన వైపు చూడు, ఇంకను నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు, నీ పెదవులు ప్రహర్షిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 126వ కీర్తనలో అన్ని జనులు చెప్పుకుంటున్నారు. 2వ వచనం చదవండి ఒకసారి. మనం కల కనిన వారి వలె ఉంటిమి. ఇంత విడుదల వచ్చింది, చెర నుండి విడుదల వచ్చింది, బాధల నుండి విడుదల వచ్చింది, కష్టాల నుండి విడుదల వచ్చింది. ఇంత విడుదల కలిగిందంటే ఇది కళ, నిజమా అనుకుంటున్నారు వాళ్ళు. ఇశ్రాయేల్ మనం కల కనిన వారి వలె ఉంటిమన్నాడు. మన నోటి నిండా నవ్వు ఉండదు, మన నాలుక ఆనందగానముతో, అది ఆనందగానంతో నిండి ఉంది. స్తోత్రం. ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో ఆనందముగా ఉన్నారు. చెర నుండి విడుదల, శ్రమ నుండి విడుదల, బాధల నుండి, కష్టాల నుండి విడుదల కలిగింది. ఎంతో సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళని చూసి అన్ని జనులు అనుకుంటున్నారంట, వీరి కొరకు యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. హల్లెలూయా. వీరి కొరకు యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని అన్ని జనులు చెప్పుకుంటున్నారు. కనుక దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నీ నోటి నిండా నవ్వుంచబోతున్నాడు. అన్ని జనులు చెప్పుకునేటట్టుగా దేవుడు నీ నోటి నిండా నవ్వుంచబోతున్నాడు. నీ పట్ల దేవుడు చేసిన కార్యాలను బట్టి ఒక యూదుని చెంగు 10 మంది అన్ని జనులు పట్టుకొని వచ్చినట్టుగా నీ చెంగు పట్టుకొని అనేకులు దేవుని సంధికి వస్తారు. దేవుడు అలాగ ఆస్వాదించబోతున్నాడు, అలాగూ దీవించబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు. నీ దుఃఖాన్ని కొట్టివేసి, నీ వేదన కొట్టివేసి ప్రభు నీ పట్ల ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. కనుక ప్రభుకు అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభా, నా దుఃఖాన్ని కొట్టివేశాడు నీవు, నా వేదన కొట్టివేశాడు నీవు,
నువ్వు తప్ప ఎవ్వరు లేరు ప్రభు అని చెప్పి ప్రభువుకు అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని. వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని. నీ రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకితిని. వేదనలో వెతుకుతున్నానయ్యా, నా దుఃఖములో నేను వెతుకుతున్నానయ్యా. నా నోటి నిండా నవ్వు కలుగు చేసేవాడు నీవే, నా పెదవులను ప్రహర్షముతో నింపేవాడు నీవేనయ్యా. నా కొరకు ప్రాణం పెట్టిన నా నజరేయుడానికి స్తోత్రాలు. నా కొరకు నిలువెల్ల నలిగిపోయిన నజరేయుడానికి స్తోత్రాలయ్యా. నీ కార్యం చూడాలయ్యా, నీ కార్యము చూడాలి ప్రభువా. సహాయం చేయ, కృప చూపయ్యని అడుగుదాం. పరిశుద్ధుడా మీ వందనాలు. దుఃఖంలో, వేదనలో, కృంగిపోయిన పరిస్థితిలో నోరు నవ్వుతున్నా
హృదయం కన్నీటితో నిండిపోయిన పరిస్థితుల్లో, గుండెల నిండా కన్నీళ్లు నిండిపోయిన పరిస్థితులు, ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితిలో కృంగిపోతున్న వారిని ప్రభువా మీరు ఆదరించటానికి, ధైర్యపరచటానికి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. దుఃఖం వెంటాడుతుంది, వేదనలు వెంటాడుతున్నాయి. వాటన్నిటి నుంచి విడిపించగలిగిన వాడిని ఒక్కడివే మాట్లాడు. నీ తట్టు తిరిగితే కార్యాలు చేస్తానన్నావయ్యా. మీ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. దుఃఖము తొలగించు, వేదన తొలగించు. ఆ బరువెక్కిపోయిన ఆ గుండెల భారమంతా మీరు దించండి అయ్యా. నెమ్మది కలుగొచ్చి మీరే కృప చూపి గొప్ప ఆదరణ దయచేసి నోటి నిండా నవ్వు ఉంచండి. పెదవులు ప్రహర్షించాలయ్యా, ఆనందముతో నిండాలయ్యా. గుడారములు స్థిరపరచబడాలి, ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభా. ఎవడు కదిలించలేని గుడారాలుగా మేలు చేసి మహిమ తెచ్చుకో. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది, అందరూ అలాగే కూర్చోనండి. ప్రభుని మహింపరచుదాం. ఈ సమయంలో మన మధ్యలో సోదరు నిర్మలా చార్లెస్ గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడతారు. వారు వచ్చి ఒక పాట పాడుతుండగా హృదయపూర్వకమైన కానుకలు దేవునికి సమర్పించి ప్రభుని మహింపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. కృప చాలును, నీ కృప చాలును, 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 ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, చాలును. చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును.
చాలును నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును కృపలోనే మా అభిషేకము కృపలోనే మా ఆనందము కృపలోనే మా అభిషేకము కృపలోనే మా ఆనందము కృపలోనే మా అతిశయము కృపలోనే మా అతిశయము కృప వెంబడి కృపను పొందెదం కృప వెంబడి కృపను పొందెదం కృప చాలును నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును ఎన్నటెన్నటికి నీ కృప చాలును తరతరములకు నీ కృప చాలును ఎన్నటెన్నటికి నీ కృప చాలును తరతరములకు నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును కృప